హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి 4th యూనిట్ యాన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ కల్పనా చావ్లా అనే లెసన్ని చూస్తున్నాం. యాన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ అంటే ఇండియా అమెరికాకు చెందిన మహిళ స్పేస్లో ఆ మహిళ పేరు ఇక్కడ ఇచ్చారు కల్పనా చావ్లా. మోస్ట్లీ మనందరికీ తెలుసు కల్పనా చావ్లా గురించి. ఆమె ఇలా స్పేస్కి వెళ్ళి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోయారు. ఓకేనా? బిఫోర్ యూ రీడ్, ఈ లెసన్ చదవబోయే ముందు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవాలి. ఇది ప్రతి లెసన్కి ఇస్తారండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనం ఈ లెసన్ గురించి కొంచెం ఐడియా అనేది వస్తుంది. సో ఫస్ట్ తెలుసుకుందాం. ఇన్ 1997 an Indian American Kalpana Chawla was part of the international crew aboard the US space shuttle Columbia, becoming the first woman born in India to go into space. చూడండి, 1997లో ఇండియన్ అమెరికన్ అంటే ఇండియన్లో పుట్టింటారండి. ఇండియన్ ఆరిజిన్ ఉంటుంది. అమెరికా పౌరసత్వం తీసుకుంది ఈమె కల్పనా చావ్లా. ఈమె పేరు కల్పనా చావ్లా. ఈమె ఇంటర్నేషనల్ క్రూ అంటే ఒక సమూహం అన్నమాట. వాళ్ళు ఒక జట్టుగా స్పేస్ సెంటర్లోకి వెళ్తారు, స్పేస్లోకి వెళ్తారు. సో ఆ క్రూలో ఈమె ఒకరు. ఎవరు? కల్పనా చావ్లా. వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు? ఇక్కడ స్పేస్ షటిల్ యుఎస్ నుంచి కొలంబియా నుంచి వెళ్తున్నారు అనమాట. ఓకేనా? అబాన్ అంటే ఇంటూ లేదా ఆన్టు అని చెప్తాం. ఇంటూ అంటే ఇంటూ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు. ఇట్లా స్పేస్లోకి వెళ్ళడానికి ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని వెళ్తుంటారు కదా. సో ర్యాకెట్, సో దాంట్లో కావచ్చు, ఆ మీనింగ్ వస్తుంది. సో ఇది తెలుసుకోండి, అబార్డ్. ఓకేనా? అబార్డ్ అంటే ఇంటూ లేదా ఆన్టు అని చెప్పొచ్చు, ఇంటూ అని చెప్పొచ్చు. నెక్స్ట్, బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ బోర్న్ ఇన్ ఇండియా టు గో ఇంటూ స్పేస్లోకి వెళ్ళిన మొట్టమొదటి భారతదేశంలో పుట్టిన మహిళగా గుర్తింపు తెచ్చుకుంది ఈమె. సాడ్లీ ద సెకండ్ మిషన్ ఇన్ కొలంబియా ఎండెడ్ ఇన్ ట్రాజిడీ. సో రెండో మిషన్లో ఒక ట్రాజిడీగా అది మిగిలిపోయింది, అంతమైంది. ట్రాజిడీ అంటే ఒక దుర్ఘటన అనమాట, ఒక దుర్ఘటనగా మిగిలిపోయింది. సో దాని గురించి ఇప్పుడు మనము ఈ లెసన్లో తెలుసుకుందాం. ఇక్కడ బాక్స్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. A space shuttle is a spacecraft that is made for repeated space travel, unlike a rocket. For example, between Earth and a space station. చూడండి, భూమి నుంచి స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి, అంతరిక్షంలోకి వెళ్ళడానికి అక్కడ ఒక స్పేస్ షటిల్ అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దానిని మనం స్పేస్ షటిల్ అని అంటాం అన్నమాట. సో అన్లైక్ ఏ ర్యాకెట్ అంటే ర్యాకెట్ మాదిరి కాదు. సో ర్యాకెట్ ఎలా అంటే వెళ్తుంది మళ్ళీ తిరిగి రాదు. బట్ ఇక్కడ స్పేస్ షటిల్ అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్ అనమాట. అక్కడ నుంచే మూవ్ అవుతారు అనమాట. అక్కడ నుంచే బయలుదేరి స్పేస్ స్టేషన్లోకి వెళ్తుంది. అది రిపీటెడ్గా యూజ్ చేయొచ్చు, ట్రావెల్ చేయడానికి రిపీటెడ్గా యూజ్ చేయొచ్చు. సో ఇది స్పేస్ షటిల్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, యూజ్ ఏ డిక్షనరీ టు డూ ద టాస్క్స్ బిలో. సో ఇక్కడ డిక్షనరీ ఉపయోగించి ఇక్కడ ఇచ్చిన కొన్ని టాస్క్స్ మనం చేయవలసి ఉంటుంది. నేను ఇక్కడ ఆల్రెడీ ఫిల్ చేశాను, మీకు యూస్ఫుల్గా ఉంటుంది, ఒకసారి చూడండి. ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ద ఫ్రేజెస్. లుక్ అప్ ది వర్డ్స్ అండర్లైన్డ్ ఇన్ ద ఫ్రేజెస్. సో అండర్లైన్ చేసిన ఫ్రేజెస్ని మనము డిక్షనరీలో సెర్చ్ చేసి మనం వాటికి ఇక్కడ రాయవలసి ఉంటుంది. చూడండి, న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్. న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఏ లీగల్ సిటిజన్ ఆఫ్ ఏ కంట్రీ ఆఫ్టర్ బోర్న్ ఇన్ అనదర్ కంట్రీ. చూడండి, వేరే దేశంలో జన్మించి ఒక దేశానికి లీగల్గా పౌరసత్వం వస్తే దాన్ని న్యాచురలైజ్డ్ అని అంటాం అనమాట. న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్. సో ఈమె న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్ అనమాట. ఎవరు? కల్పనా చావ్లా. ఈమె భారతదేశంలో పుట్టింది, అమెరికాలో పౌరసత్వం తీసుకుంది, కాబట్టి ఆమె న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, స్పేస్ అంటే ది ఏరియా విచ్ సరౌండ్స్ ద ప్లానెట్స్ అండ్ స్టార్స్. ప్లానెట్స్ మరియు స్టార్స్తో సరౌండ్ అయి ఉన్న ఏరియాని స్పేస్ అని చెప్తాం. సో అంతరిక్షం అని చెప్పవచ్చు మనం. నెక్స్ట్, ఫ్రంటియర్స్ ఆఫ్ స్పేస్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? చూడండి, బౌండరీ బిట్వీన్ ది ఎర్త్ అండ్ ద స్పేస్. చూడండి, సరిహద్దులు అనమాట. అర్త్కి మరియు స్పేస్కి సరిహద్దులనే మనము ఫ్రంటియర్స్ అని చెప్తాం. నెక్స్ట్, డి చూడండి, అబార్డ్. ఆన్ ఆర్ ఆన్ టు ఏ ట్రైన్, షిప్, ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ బస్. అబార్డ్ అంటే ఆన్ టు అనే మీనింగ్ ఇస్తుంది అనమాట. అంటే లోని, పైకి అనే మీనింగ్ ఇస్తుంది అనమాట. సో ఇంటూ అనే మీనింగ్ కూడా చెప్పొచ్చు.
ఇంతకుముందే నేను చెప్పాను కదా. నెక్స్ట్ లిఫ్ట్ ఆఫ్. హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ టేక్ ఆఫ్? లిఫ్ట్ ఆఫ్కి టేక్ ఆఫ్కి డిఫరెంట్ ఏంటి అని ఇక్కడ అడుగుతున్నాడు. టు రైజ్ స్ట్రైట్ అప్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో ఇక్కడ స్ట్రైట్ అప్, ఇలా స్ట్రైట్గా వెళ్ళడం, ఓకేనా. స్ట్రైట్ అప్ ఇలా వెళ్ళదాన్ని లిఫ్ట్ ఆఫ్ అని అంటాం. టేక్ ఆఫ్ అంటే చూడండి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సో ఎట్లా వెళ్తుంది? ఫ్లైట్ ఇలా వెళ్తుంది, ఓకేనా. సో కొంచెము క్రాస్ అయితే ఇలా వెళ్తుంది అనమాట. బట్ ఇది స్ట్రైట్గా ఇట్లా వెళ్ళిపోతుంది, స్ట్రైట్గా నిలువుగా అట్లనే వెళ్ళిపోతుంది. లిఫ్ట్ ఆఫ్ అంటే ఇట్లానే వెళ్ళిపోతుంది. ర్యాకెట్ ఎలా వెళ్తుంది? స్పేస్ సెంటర్కి వెళ్ళే స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు, ఎలా వెళ్తుంది? ఈ విధంగా స్ట్రైట్గా వెళ్తుంది, దాన్ని లిఫ్ట్ ఆఫ్ అంటాం. ఈ విధంగా వెళ్ళేదాన్ని టేక్ ఆఫ్ అంటాం. ఓకే. నెక్స్ట్ క్రీవ్. క్రీవ్ అంటే సమూహం అనమాట. సో ఆల్ ద పీపుల్ హూ వర్క్ ఆన్ ఏ షిప్, ఎయిర్ క్రాఫ్ట్ మరియు షిప్లో పనిచేసే పీపుల్, ఒక సమూహాన్ని ఏమంటామంటే క్రీవ్ అని అంటాం, ఓకేనా. ఇక్కడ సెకండ్ వన్ అబ్జర్వ్ చేయండి. నోటీస్ ద స్పెల్లింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఇన్ దిస్ లెసన్. ఈ లెసన్లో ఉన్న ఈ వర్డ్స్, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, ఆ వర్డ్స్ యొక్క స్పెల్లింగ్ని అబ్జర్వ్ చేయమని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఎయిర్ప్లేన్, చూడండి ఎయిర్ప్లేన్. నెక్స్ట్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ హౌ దీస్ వర్డ్స్ ఆర్ స్పెల్డ్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్. హౌ ఆర్ దే స్పెల్డ్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్. సో ఇవి అమెరికన్ ఇంగ్లీష్లో ఈ విధంగా రాస్తాం, బట్ బ్రిటిష్ ఇంగ్లీష్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఓకేనా. అమెరికన్ వాళ్ళు చాలా సింపుల్గా రాసుకుంటారు, చాలా సింపుల్గా స్పెల్లింగ్స్ ఇచ్చుకుంటారు. అదేవిధంగా ప్రొనౌన్సియేషన్ కూడా కొంచెం సింపుల్గా ఉంటుంది అమెరికన్ ఇంగ్లీష్ది. బట్ బ్రిటిష్ ఇంగ్లీష్ యొక్క యాక్సెంట్ కావచ్చు, ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ కావచ్చు, కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి, కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఇక్కడ చూడండి, AEROPLANE, మనం ఇదే నేర్చుకుంటాం చిన్నప్పుడు. బట్ ఇది కూడా కరెక్టే, AIRPLANE, ఎయిర్ప్లేన్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి, ప్రోగ్రాంలో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ MM, 2 Mలు వచ్చింది, తర్వాత E వచ్చింది. ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి, PROGRAM, ప్రోగ్రామ్. ఇది కూడా కరెక్టే, ఇది బ్రిటిష్ ఇంగ్లీష్, ఇది అమెరికన్ ఇంగ్లీష్. అదేవిధంగా ఇంకా కొన్ని చెప్తాను చూడండి మీకు. COLOR, ఇది అమెరికన్ ఇంగ్లీష్. COLOUR, ఇది బ్రిటిష్ ఇంగ్లీష్, కలర్, ఓకేనా. సో ఈ విధంగా కొన్ని ఇలాంటివి చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటూ పోతే చాలా డిఫరెన్స్తో కొన్ని ఉన్నాయి. సో ఈ విధంగా ఇవి రెండు కూడా కరెక్టే అండి. అమెరికన్ ఇంగ్లీషు, బ్రిటిష్ ఇంగ్లీష్, ఈ విధంగా స్పెల్లింగ్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఏ న్యూస్ రిపోర్ట్. ఇక్కడ ఒక న్యూస్ రిపోర్ట్ ఉంది, ఆ న్యూస్ రిపోర్ట్ని చదువుదాం. ఇక్కడ ట్రాజడీ ఇన్ స్పేస్, US స్పేస్ షటిల్ కొలంబియా బ్రేక్స్ ఇంటూ ఫ్లేమ్స్. అంటే బద్దలైంది అని అనమాట. సో అగ్నిగుండంలో బద్దలైంది అనే మీనింగ్ అనమాట. ట్రాజడీ ఇన్ స్పేస్, స్పేస్లో ఒక దుర్ఘటన జరిగింది, US స్పేస్ షటిల్ కొలంబియా అనేది అది బ్రేక్ అయింది, దుర్ఘటన జరిగింది, అది బ్రేక్ అయి బద్దలైంది అనే మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ ఇన్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజడీ, US స్పేస్ షటిల్ కొలంబియా క్యారీయింగ్ ఇండియా బోర్న్ అమెరికన్ ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా అండ్ 6 others broke apart in flames as it streaked over Texas towards its landing strip on Saturday 1st February 2003, killing all 7 on board. చూడండి, ఎప్పుడు జరగనటువంటి సంఘటన, జరగనటువంటి అంతరిక్ష దుర్ఘటన, US స్పేస్ షటిల్ కొలంబియా ఇండియన్ బోర్న్ అమెరికన్ ఆస్ట్రోనాట్ అంటే వ్యామగామి. సో స్పేస్ సెంటర్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళని ఆస్ట్రోనాట్ అంటాం. ఇండియన్ బోర్న్ అంటే ఇండియా బోర్న్ అంటే ఇండియాలో జన్మించి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకుందనమాట. సో కాబట్టి ఇండియా బోర్న్ అమెరికన్ ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా మరియు ఆరుగురు మనుషులు అనమాట, క్రూ మెంబర్స్, 6 వ్యక్తులు ఏదైతే స్పేస్ షటిల్ కొలంబియా ఏదైతే ఉందో అందులో వస్తున్నారనమాట. అందులో రిటర్న్ వస్తున్నప్పుడు అది టెక్సాస్ వైపుగా ల్యాండింగ్ అవుతున్నప్పుడు అది బద్దలైంది. ఫ్లేమ్స్ అంటే ఇక్కడ సో అగ్నిగుండంలా బద్దలై ముక్కలుగా అయిపోయి అందులో ఉన్న 7 మంది చనిపోవడం జరిగింది, ఓకేనా. సో ఎప్పుడు జరిగిందంటే ఇది సాటర్డే రోజున 1st February 2003 జరిగింది. సో ఇది న్యూస్ ఆర్టికల్ అండి. న్యూస్ ఆర్టికల్లో ఉన్నది నేను చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద షటిల్ లాస్ట్ కాంటాక్ట్ విత్ నాసా అట్ అబౌట్ 9 AM యాజ్ ఇట్ కేమ్ ఇన్ ఫర్ ల్యాండింగ్. చూడండి, ల్యాండింగ్కి వస్తూ ఉండగా సో ఉదయం 9 గంటలకి నాసాతో కాంటాక్ట్ అనేది పోయింది, కనెక్షన్ని లాస్ట్ చేసుకుంది, అంటే తన కనెక్షన్ మిస్ అయిందనమాట నాసాతో, ఓకేనా. ఆ స్పేస్ షటిల్ ఏదైతే ఉందో తన కనెక్షన్ నాసాతో మిస్ అయింది. ఎప్పుడంటే 9 గంటల ఉదయం, ఎక్కడ అమెరికా టైం ప్రకారం. మన ఇండియా టైం ప్రకారం అంటే IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అనమాట. ఇండియా టైం ప్రకారం అయితే 7:30కి, 1930 అవర్స్ అంటే 7:30, సాయంత్రం 7:30కి, ఓకే. సో అప్పుడు తన కనెక్షన్ అనేది లాస్ట్ అయింది,
మిస్ అయిందనమాట. ఇట్ వాజ్ ఫ్లయింగ్ అట్ an altitude of over 2 lakh feet and traveling at over 20 kilometers per hour when ground control lost connect with the shuttle. చూడండి, తన చివరిసారిగా కనెక్షన్ ఎప్పుడైంది? 9 AM కనెక్షన్ అనేది మిస్ అయింది. అప్పుడు ఎంత వేగంతో వెళ్తుందంటే 20,000 కిలోమీటర్లు గంటకి 2,00,000 అడుగుల పైనే 2,00,000 అడుగుల పైనే ప్రయాణిస్తూ ఉందన్నమాట. సో ఆ సమయంలో కనెక్షన్ లాస్ట్ అయ్యి ఇక్కడ గ్రౌండ్కి వస్తున్నప్పుడు ఆ యాక్సిడెంట్ అనేది జరిగింది. కొలంబియా హ్యాడ్ లిఫ్టెడ్ ఓవర్ ఆన్ 16 జనవరి 2003. ఇది 2003 జనవరి 16 తేదీన ఈ కొలంబియా అనే స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది పైకి ఎగిరింది. ఫ్రమ్ ది కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా అనే నగరం నుంచి స్పేస్ కెనడీ సెంటర్ నుంచి ఇది పైకి ఎగిరింది. ఇట్ హ్యాడ్ స్టేడ్ ఇన్ ఆర్బిట్ ఫర్ 16 days అండ్ ద 7-member crew conducted 80 experiments before it began its డౌన్వర్డ్ జర్నీ. సో వాళ్ళు డౌన్వర్డ్ జర్నీ తిరిగి వచ్చే ముందు వాళ్ళు అక్కడ 16 రోజులు స్టే చేశారు ఆర్బిట్లో. తిరుగుతూ ఉంటుంది కదా, ఆ ఆర్బిట్లో వాళ్ళు 16 రోజులు ఆ స్పేస్లోనే అక్కడే ఉంటూ 80 రకాల ప్రయోగాలు చేశారు ఆ 7 మంది. విచ్ ఎండెడ్ ఇన్ ట్రాజడీ. సో అది ట్రాజడీగా మారిపోయింది. దిస్ వాజ్ కొలంబియాస్ 28th స్పేస్ లైట్ అండ్ ద షటిల్ వాజ్ సెడ్ టు బి గుడ్ ఫర్ 100 ఫ్లైట్స్. చూడండి, ఇది కొలంబియాస్ 28వ స్పేస్ ఫ్లైట్ అనమాట. ఆ ఫ్లైట్ ఏదైతే యాక్సిడెంట్కి గురైందో, ఏదైతే బద్దలైందో, అది యాక్సిడెంట్కి బద్దలైందో అది 28వ స్పేస్ ఫ్లైట్. అది 100 ఫ్లైట్స్తో సమానం. 100 ఫ్లైట్స్ కంటే చాలా మంచి ఫ్లైట్ అంట. అలాంటి ఫ్లైటే చూడండి యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరిగింది. సో ఇది న్యూస్ రిపోర్ట్. ఇప్పుడు మనము కంప్లీట్గా లెసన్లోకి వెళ్తున్నాం. సో చూడండి, ఇక్కడ మనకు పారాగ్రాఫ్ టైప్ ఇచ్చాడు. ఫస్ట్ పారాగ్రాఫ్ నెంబరింగ్ కూడా ఇచ్చాడు. సో మనం 1 by 1 మనం ఈ క్లాస్ చెప్పుకుంటూ వెళ్దాం. కల్పనా చావ్లా సెడ్ దట్ షీ నెవర్ డ్రీమ్డ్ యాజ్ ఎ చైల్డ్ ఇన్ కర్నాల్ దట్ షీ వుడ్ క్రాస్ ద ఫ్రంటైర్స్ ఆఫ్ స్పేస్. చూడండి, ఆమె చిన్నతనంలో ఎప్పుడు తను స్పేస్ సరిహద్దులను దాటుతానని తను ఎప్పుడు చిన్నప్పుడు గనలేదంట. తను మనసులో కూడా అనుకోలేదు, తన కళ కూడా గనలేదు. సో కర్నాల్ అంటే వాళ్ళ యొక్క ఊరి పేరు అనమాట. కల్పనా చావ్లా యొక్క ఊరి పేర్లు. ఆ కర్నాల్ అనే ఊరిలో ఉన్న ఒక చిన్న పిల్లగా నేను ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఈ విధంగా స్పేస్ ఫ్రంటైర్స్ని దాటి నేను వెళ్తానని, నేను స్పేస్ సరిహద్దులు దాటి వెళ్తానని నేను అనుకోలేదు. It was enough that her parents allowed her to attend engineering college after she graduated from Tagore School. ఆమె టాగూర్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేటెడ్ అయిన తర్వాత తన పేరెంట్స్ తనకి ఇంజనీరింగ్ చదివించడానికి పంపించిందే ఎక్కువ. అంటే తన పేరెంట్స్, అమ్మాయి కదా, కొంచెం రిస్ట్రిక్షన్ అయితే ఉండిందనమాట అప్పుడు. సో అమ్మాయికి ఇంత దూరం ఎందుకు, ఇంత చదువులు ఎందుకు అనే ఫీలింగ్లో ఉన్నారు. అప్పుడు ఆ విధంగా ఉండింది. ఇప్పుడు మారిందండి. సో ఇప్పుడు సొసైటీ చాలా చేంజ్ అయింది. ఎవరు అంటే పిల్లలు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి చదువులు చదివించాలనే ఇప్పుడు ఈ జనరేషన్లో కోరుకుంటున్నారు. సో ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. ఆఫ్టర్ ఏ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అగెనిస్ట్ గ్రేట్ అపోజిషన్ ఫ్రమ్ హర్ ఫాదర్ షీ వెంట్ ఫర్ ఏ మాస్టర్స్ డిగ్రీ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చూడండి, అమెరికాకి తను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత తను మాస్టర్స్ కోసం అమెరికాకు వెళ్ళింది. అది కూడా తన ఫాదర్తో పెద్ద గొడవ, అంటే అగెనిస్ట్ గ్రేట్ అపోజిషన్, అంటే చాలా వ్యతిరేకతతోనే తన ఫాదర్ తనకు వద్దు వద్దు అన్నా కూడా తను చదువుకోవడానికి అక్కడికి వెళ్ళింది. షీ లేటర్ ఎర్న్డ్ హర్ పిహెచ్డి ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. తర్వాత ఆమె తన పిహెచ్డి కూడా పూర్తి చేసింది ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో. ఏరోస్పేస్ అంటే స్పేస్ గురించి నేర్చుకుంటారు అక్కడ. అంతరిక్షం, అక్కడ ఉన్న పదార్థాలు, వాయువు, ఇదంతా ఉంటుంది అనమాట, స్టడీ ఉంటుంది అనమాట అందులో. కల్పనా చావ్లా వాజ్ ద ఫస్ట్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఆస్ట్రోనాట్. చూడండి, కల్పనా చావ్లా ఆమె మొట్టమొదటి భారత అమెరికాకు చెందిన మహిళా ఆస్ట్రోనాట్, అంటే మహిళా వ్యోమగామి. టు బ్లాస్ట్ ఆఫ్ ఫ్రమ్ ద, చూడండి బ్లాస్ట్ ఆఫ్ అంటే పైకి ఎగరడం అనమాట. ఇప్పుడు రాకెట్ ఎగిరినప్పుడు, టేక్ ఆఫ్ అయినప్పుడు బ్లాస్ట్ ఆఫ్ అవుతుంది, అంటే లైక్ నిప్పులు చెలరేగుతుంది. సో దాన్ని ఈ విధంగా చెప్పొచ్చు, బ్లాస్ట్ ఆఫ్ ఫ్రమ్ ద చూడండి, ఈమెనే కల్పనా చావ్లా. చూడండి, ఫ్రమ్ ద లాంచ్ ప్యాడ్ అట్
Cape Canaveral, Florida, and participate in a successful mission in space. చూడండి ఈమె మొట్టమొదటి ఇండియన్ అమెరికన్ మహిళ ఎవరైతే స్పేస్కి వెళ్ళిన మొట్టమొదటి మహిళ, సక్సెస్ఫుల్ మిషన్లో పాల్గొన్న మహిళ. ఎక్కడి నుంచి ఫస్ట్ తను ప్రయాణం చేసిందంటే కేప్ కెనావెరల్, ఫ్లోరిడా అనే దాని నుంచి తన ఫస్ట్ బ్లాస్ట్ ఆఫ్, అంటే తను ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళిందనమాట. హర్ హర్ ఫ్యామిలీ ఫ్రమ్ ఇండియా చీర్డ్ అలాంగ్ విత్ స్టాఫ్ at the Kennedy Space Center as they watched the Columbia lift off. చూడండి కొలంబియా అనేది ఆ ఫ్లైట్ పేరు అనమాట, అక్కడ వెళ్తుంది కదా రాకెట్ పేరు, స్పేస్ క్రాఫ్ట్ పేరు. సో ఆ స్పేస్ క్రాఫ్ట్ లిఫ్ట్ ఆఫ్ అంటే పైకి ఎగురుతున్నప్పుడు అక్కడ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వాళ్ళ పేరెంట్స్ ఆ స్టాఫ్తో పాటు చీర్ చేసిన, అంటే అప్లాజ్ చేస్తూ ఆనందపడుతూ ఆనందపడుతూ అక్కడ లైక్ తన ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. Kalpana was born in Karnal, Haryana, but was a naturalized US citizen, married to flight instructor Jean Pierre Harrison. చూడండి ఈమె కర్నాల్ అనే విలేజ్లో హర్యానాలో ఈమె జన్మించడం జరిగింది. ఈమె న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్ చెప్పాను కదా. సో లీగల్గా సిటిజన్షిప్ అవ్వడాన్ని న్యాచురలైజ్డ్ సిటిజన్షిప్ అని అంటాం. ఈమె ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అయిన జీన్ పియరే హ్యారిసన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. Besides being an astronaut, she was licensed to fly single and multi-engine land aeroplanes, single engine seaplanes and gliders. చూడండి ఈమె ఆస్ట్రోనాట్ మాత్రమే కాదు, ఈమెకి ఫ్లైట్ నడపడానికి లైసెన్స్ కూడా ఉంది. సో సింగిల్ అండ్ మల్టిపుల్ ఇంజన్ ఫ్లైట్ని, అదేవిధంగా సీ ప్లేన్స్ అనమాట, సముద్రంలో నడుపుతావు చూడు ఆ ప్లేన్స్, సీ ప్లేన్స్ నడపడానికి, అదేవిధంగా గ్లైడర్స్, ఇది కూడా విమానం మాదిరే ఉంటుంది, కొంచెం చిన్నది ఉంటుంది. ఈ గ్లైడర్స్ని నడపడానికి కూడా ఆమెకి లైసెన్స్ అనేది ఉంది. షీ వాజ్ ఆల్సో ఏ సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్. ఈమె సర్టిఫైడ్ అంటే సర్టిఫికేట్తో పొందిన ఒక ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ కూడా ఈమె, అంటే సర్టిఫైడ్ క్యాండిడేట్స్ అంటుంటాం కదా. సో ఈమె ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ కూడా. చూడండి ఈమె ఆస్ట్రోనాట్తో పాటు ఫ్లైట్ కూడా నడుపుతుంది, అదేవిధంగా ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ కూడా. ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ యాజ్ ఏ పైలట్, ఈమె ఒక పైలట్ కూడా. ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ యాజ్ ఏ పైలట్ కల్పన బిగాన్ టు కన్సిడర్ అనదర్ ఛాలెంజ్. సో ఎప్పుడైతే ఈమె పైలట్గా క్వాలిఫై అయిందో అప్పటి నుంచి ఆమెకు ఒక ఛాలెంజ్గా తీసుకుంది. అప్లయింగ్ టు నాసాస్ స్పేస్ షటిల్ ప్రోగ్రామ్. సో దెన్ ఎప్పుడైతే పైలట్ అయిపోయిందో దాని తర్వాత నాసా స్పేస్ షటిల్ ప్రోగ్రామ్కి ఆమె అప్లై చేయడం అయితే జరిగింది. షీ వాజ్ ఫస్ట్ హైర్డ్ యాజ్ ఏ రీసెర్చ్ సైంటిస్ట్ అట్ నాసా. ఈమె మొట్టమొదటిసారిగా రీసెర్చ్ సైంటిస్ట్గా హైర్ చేసుకోవడం జరిగింది అనమాట, అంటే నియమించుకోవడం జరిగింది. ఈమెను నాసా నియమించుకోవడం జరిగింది. ఇన్ 1994 షీ వాజ్ సెలెక్టెడ్ బై నాసా ఫర్ ట్రైనింగ్ యాజ్ అన్ ఆస్ట్రోనాట్. సో 1994లో ఈమె సెలెక్ట్ అవ్వబడింది అనమాట. సో నాసాలో ఆస్ట్రోనాట్గా ట్రైనింగ్ తీసుకోవడానికి సెలెక్ట్ అవ్వబడింది. సో చూడండి 1994లో ఈమె ఆస్ట్రోనాట్గా తన ప్రయాణాన్ని కొనసాగించింది. 4th పారాగ్రాఫ్. వెన్ ఆస్క్డ్ వాట్ ఇట్ వాజ్ లైక్ బీయింగ్ ఏ ఉమెన్ ఇన్ హర్ ఫీల్డ్ షీ రిప్లైడ్. చూడండి ఈమెకి ప్రశ్నలు అడిగినప్పుడు ఒక మహిళగా ఈ ఫీల్డ్లో ఎలా అని అడుగుతున్నప్పుడు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ఐ రియల్లీ నెవర్ ఎవర్ థాట్ వైల్ పర్సూయింగ్ మై స్టడీస్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్ that I was a woman or a person from a small city or a different country. చూడండి ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది. నేను ఎప్పుడు ఒక మహిళని అనే భావన నాకు ఎప్పుడు రాలేదు. నేను చదువుతున్నప్పుడు, అదేవిధంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా నేను ఆ విధంగా ఆలోచించలేదు. నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను, ఒక వేరే దేశం నుంచి వచ్చాను అని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు అని చెప్తుంది. I pretty much had my dreams like anyone else and I followed them. సో నా డ్రీమ్స్ని కలిగి ఉన్నాను, ఆ డ్రీమ్స్ ఫాలో అవుతూ ఉన్నాను. అండ్ పీపుల్ హూ వర్ అరౌండ్ మీ ఫార్చునేట్లీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ అండ్ సెడ్ ఇఫ్ దట్స్ వాట్ యు వాంట్ టు డూ క్యారీ ఆన్. చూడండి ఆమె చుట్టూ ఉన్న మనుషులు కూడా ఆమెను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఆమెకి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ తర్వాత నువ్వు చేయాలనుకుంది నువ్వు చేయి, ఇదే నువ్వు చేయాలనుకుంది నువ్వు చేయి అని క్యారీ ఆన్ అని తన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారంట. చూడండి సో ఈ విధంగా మన చుట్టుపక్కల వాళ్ళు మనకి ఇలా ఎంకరేజ్ చేస్తుంటే మనం ఏదైనా సాధించవచ్చు. చూడండి కల్పనా చావ్లాకి అదృష్టవశాత్తు ఫార్చునేట్లీ ఇదంతా ఆమె లైఫ్లో జరిగింది. కల్పనాస్ ఫస్ట్ స్పేస్ మిషన్
In the space shuttle, Columbia was 15 days, 16 hours and 34 minutes long. చూడండి, కల్పనాస్ ఫస్ట్ స్పేస్ మిషన్ స్పేస్ షటిల్లో కొలంబియా. సో కొలంబియా అనేది అది ఒక స్పేస్ షటిల్ అనమాట, స్పేస్ తీసుకుపోయేది ఒక స్పేస్ క్రాఫ్ట్. సో ఫస్ట్ మిషన్లో ఆమె 15 రోజులు 16 గంటలు 34 నిమిషాలు ఆమె అక్కడ ఉంది. During this time, she went around the earth 252 times, traveling 10.45 million kilometers. The crew included a Japanese and a Ukrainian astronaut. చూడండి, తన మొట్టమొదటి స్పేస్ మిషన్లో 15 రోజులు 16 గంటలు 34 నిమిషాలు ఉంది. ఆ సమయంలో ఆమె భూమి చుట్టూ 252 సార్లు తిరిగిందంట. చూడండి, భూమి చుట్టూ 252 సార్లు తిరిగింది. అదేవిధంగా 10.45 మిలియన్ కిలోమీటర్స్ ప్రయాణించింది. ద క్రూ ఇంక్లూడెడ్, ఆ క్రూ వాళ్ళ యొక్క సమూహంలో ఆ క్రూ మెంబర్స్లో జపనీస్ ఉన్నారు, అదేవిధంగా ఒక జపనీస్ ఒక ఉక్రేనియన్ కూడా ఆస్ట్రోనైట్ వ్యోమగాములు ఉన్నారు. ద క్రూ పర్ఫార్మ్డ్ ఎక్స్పెరిమెంట్స్ సచ్ యాజ్ pollinating plants to observe food growth in space and tests for making stronger metals and faster computer chips, all for a price tag of about $56 million. చూడండి, ఈ రీసెర్చ్లో వాళ్ళు ప్లాంట్స్ పరాగ సంపర్కం అంటాగా, పొలినేటింగ్ అంటే ప్లాంట్స్ పరాగ సంపర్కం, అదేవిధంగా ఫుడ్ గ్రోత్, స్పేస్లో ఆహారం ఎలా ఉత్పత్తి చేయొచ్చు, ఫుడ్ ఎలా అభివృద్ధి ఎలా ఉంటుంది దానిపైన రీసెర్చ్ చేస్తూ, అదేవిధంగా స్ట్రాంగర్ మెటల్స్ ఉపయోగపడే ఏవైనా ఉన్నాయా, అదేవిధంగా ఫాస్టర్ కంప్యూటర్ చిప్స్ని తయారు చేయడానికి ఉపయోగపడే మెటల్స్ ఏవైనా ఉన్నాయా, ఈ విధంగా రీసెర్చ్ అన్నీ చేశారు. దీనికి $56 మిలియన్ ఖర్చు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి. నెక్స్ట్ 6th పారాగ్రాఫ్ చూడండి. ఆన్ ద సాటర్డే నైట్ వెన్ ద న్యూస్ అబౌట్ ద కొలంబియా డిజాస్టర్ బ్రోక్ దేర్ వాజ్ షాక్ అండ్ డిస్బిలీవ్. చూడండి, సాటర్డే నైట్ ఈ న్యూస్ అయితే బయటికి వచ్చింది, కొలంబియా డిజాస్టర్ బ్రోక్ అంటే అకస్మాత్తుగా బ్రేక్ అయింది, కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ బ్రేక్ అయిందని. సో ఇది అందరినీ షాక్ గురి చేసింది, డిస్బిలీఫ్ నమ్మలేకపోతున్నారు, ఇలా జరగడాన్ని నమ్మలేకపోతున్నారు. చూడండి, ఇది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. చూడండి, The town of Karnal spent a sleepless night as thousands of households stayed glued to their television sets in the hope that Kalpana and the crew had somehow survived. చూడండి, కర్నాల్ అనే టౌన్లో అంటే కర్నాల్లో తను పుట్టింది కదా, సో ఆ స్వగ్రామంలో కల్పనా చావ్లా యొక్క స్వగ్రామంలో చాలామంది ప్రజలు అక్కడ థౌజండ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నిద్రలేని రాత్రిని గడిచారు. ఎందుకంటే ఆ టీవీని చూస్తూ చూస్తూ ఏం న్యూస్ ఏం జరిగింది, ఎక్కడో ఒక చోట వాళ్ళు ఆ కల్పనా చావ్లా యొక్క టీం బతికే ఉంటుంది అని వాళ్ళు నమ్ముతూ ఆ టీవీని చూస్తూ స్లీప్లెస్ నైట్ని గడిపారు. ఏ జర్నలిస్ట్ రోట్, ఒక జర్నలిస్ట్ ఈ విధంగా రాశారు. చూడండి, ఇక్కడ జర్నలిస్ట్ రాసిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి చూద్దాం. షీ వాజ్ ఏ హీరోయిన్, ఆమె ఒక హీరోయిన్. చూడండి, మనం మూవీస్లో ఫీమేల్ రోల్ మెయిల్ రోల్ చేస్తారు కదా, సో వాళ్ళని మనం హీరోయిన్ అంటాం. సో నిజమైన హీరోయిన్ వాళ్ళు కాదండి, ఇలాంటి నిజమైన ట్రూ హీరోయిన్స్ అనమాట వీళ్ళు. సో దేశం కోసం కావచ్చు, మన పరిశోధనలు ఏదైనా కొత్త కొత్త విషయాలు పరిశోధించడానికి వీళ్ళు చాలా సమయాన్ని స్పెండ్ చేస్తూ మన కోసం త్యాగం చేస్తుంటారు వాళ్ళ జీవితాన్ని. నిజమైన హీరోయిన్ వీళ్ళే, ఈమె ఒక హీరోయిన్. ఇట్ టేక్స్ ఎనార్మస్ ఎబిలిటీ టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్. సో ఆస్ట్రోనాట్ అవ్వాలంటే చాలా ఈజీ విషయం కాదండి, ఎనార్మస్ చాలా విశాలమైన టాలెంట్ ఉండాలి, అంటే విశాలమైన ఎబిలిటీ సామర్థ్యం అనేది ఉండాలన్నమాట ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలంటే. ఆస్ట్రోనాట్ అంటే వ్యోమగామి. You need to know a lot about everything from biology to astrophysics to astronautical engineering. చూడండి, ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలంటే చాలా విషయాలు, బయాలజీ తెలిసి ఉండాలి, ఆస్ట్రోఫిజిక్స్ తెలిసి ఉండాలి, అదేవిధంగా ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి. చూడండి, ఇంత విషయాలు ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికే మనకు చాలా టైం పడుతుంది. సో ఇంత విషయాలు తెలిస్తేనే మనము ఆస్ట్రోనాట్ అవుతాం. ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ సూపర్ స్పెషలైజేషన్ యూ మస్ట్ హ్యావ్ ఎన్సైక్లోపీడియక్ నాలెడ్జ్ టు బి అన్ ఆస్ట్రోనాట్. సో ఈ సమయంలో ఎన్సైక్లోపీడియాక్ అంటే చాలా విపరీతమైన నాలెడ్జ్ ఉండాలి, చాలా విషయాలపైన
కమాండ్ అనేది ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఆస్ట్రోనాట్ అవ్వగలరు. హర్ అచీవ్మెంట్ ఈజ్ ఇన్స్పైరింగ్. తన అచీవ్మెంట్ అనేది ఒక ఇన్స్పైరింగ్ అని, ఒక గొప్ప ఇన్స్పైరింగ్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 7th పారా చూడండి. ఫర్ మిలియన్ ఆఫ్ యంగ్ ఇండియన్స్ ద స్టోరీ ఆఫ్ కల్పనా చావ్లా, ఎ గర్ల్ ఫ్రమ్ ఏ స్మాల్ టౌన్ హూ టచ్డ్ ద స్కైస్, హ్యాడ్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్. చూడండి, సో మిలియన్స్ ఆఫ్ యంగ్ ఇండియన్ మన దేశంలో యువత మిలియన్స్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరికీ ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ కల్పనా చావ్లా యొక్క స్టోరీనే ఇన్స్పిరేషన్. ఆమె ఆకాశాన్నే టచ్ చేసి వచ్చారు. సో ఆమె మనకు ఇన్స్పిరేషన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మనము సినిమా హీరోలకి ఇన్స్పిరేషన్, పొలిటికల్ లీడర్స్కి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. బట్ సినిమా హీరోల్లో వాళ్ళు నటించి డబ్బులు బాగా సంపాదించి వాళ్ళ ఫ్యామిలీ ఏమో హ్యాపీగా ఉంటారు. మనం ఇక్కడ కొట్టుకొచ్చేస్తుంటాం, మా హీరో గొప్ప, మీ హీరో గొప్ప, ఇట్లా చేస్తుంటాం. మా లీడర్ గొప్ప, మీ లీడర్ గొప్ప అని. సో వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు, మనం ఇక్కడ కొట్టుకొని చేస్తుంటాం. సో నిజానికి అలా చేయకుండా మనం కూడా ఏదో ఒక లక్ష్యంతో పైకి ఇలా ఎదిగిపోవాలి. అంటే లైక్ సైంటిస్ట్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఈ విధంగా టీచర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఈ విధంగా మనము మన లక్ష్యాన్ని మనం సెట్ చేసుకొని దాని ప్రకారం మనం ముందడుగు వేస్తూ ఉండాలి. ఇన్ ఏ మెసేజ్ దట్ షీ సెంట్ ఫ్రమ్ అబౌట్ ద స్పేస్ షటిల్ కొలంబియా టు స్టూడెంట్స్ ఆఫ్ హర్ కాలేజ్ ఇన్ చండీగఢ్, కల్పన సెడ్. చూడండి, కల్పన ఈ విధంగా చెప్తుంది. తను ఒక మెసేజ్ పంపించింది స్పేస్ నుంచి కొలంబియా అని స్పేస్ షటిల్ నుంచి తను మెసేజ్ అనేది పంపించింది స్టూడెంట్స్కి. తన కాలేజ్ స్టూడెంట్స్, చండీగఢ్లో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్కి మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్లో ఏం చెప్తుందంటే, ద పాత్ ఫ్రమ్ డ్రీమ్స్ టు సక్సెస్ డస్ ఎగ్జిస్ట్. చూడండి, సక్సెస్కి మనం కలలుగానే సక్సెస్, మన కళల్ని సాకారం చేసుకోవడానికి ఒక దారి అయితే ఉంటుంది. మే యూ హ్యావ్ ద విజన్ టు ఫైండ్ ఇట్. సో మీకు ఒక విజన్ ఉండాలి, ఆ దారిని కనుక్కోవడానికి మీకు విజన్ ఉండాలి. ద కరేజ్ టు గెట్ ఆన్ టు ఇట్. మీకు ఆ శక్తి సామర్థ్యాలు, ఆ కరేజ్ అనేది దాన్ని సాధించడానికి ఉండాలి. విషింగ్ యూ ఎ గ్రేట్ జర్నీ. సో విషింగ్ యూ ఎ గ్రేట్ జర్నీ అని ఒక మెసేజ్ అయితే పంపించింది ఆమె స్పేస్ నుంచి. దేర్ విల్ ష్యూర్లీ బీ మెనీ హూ స్టార్ట్ ఆఫ్ ఆన్ దిస్ జర్నీ టు ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్. సో ఎవరైతే వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను అని, మీ డ్రీమ్స్ని, మీ కలల్ని సాకారం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అని చెప్పి మెసేజ్ అయితే పంపించడం జరిగింది. ఇది అడాప్టెడ్ ఫ్రమ్ స్పాన్ జనవరి ఫిబ్రవరి 1998. చూడండి, ఈ లెసన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వర్కింగ్ విత్ ద టెక్స్ట్. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఇక్కడ బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది, ఏ పారాగ్రాఫ్లో ఉందో అనేది. సో ఇక్కడ బ్రాకెట్లో ఎందుకు ఇచ్చారంటే విద్యార్థులకి, స్టూడెంట్స్కి ఈజీ చేయడానికి, సులభతరం చేయడానికి ఇక్కడ ఈ బ్రాకెట్లో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుందని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ మనము ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. నేను మీకోసం ఇక్కడ టైప్ చేసి పెట్టాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసి ఉన్నాను, ఒకసారి చూడండి. 6th క్లాస్ ఇంగ్లీష్ వర్కింగ్ విత్ ద టెక్స్ట్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1 అక్కడ మీ టెక్స్ట్ బుక్లో ఏవైతే క్వశ్చన్ ఉందో దానికి ఆన్సర్స్ నేను ఇక్కడ మీకు ఇవ్వబోతున్నాను. వేర్ వాజ్ కల్పనా చావ్లా బోర్న్? వై ఈజ్ షీ కాల్డ్ అన్ ఇండియన్ అమెరికన్? సో ఇది 3rd పారాగ్రాఫ్లో దీనికి ఆన్సర్ ఉంటుంది. కల్పనా చావ్లా ఎక్కడ జన్మించింది? ఆమెకు ఎందుకు ఇండియన్ అమెరికన్ అని పిలుస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్, కల్పనా చావ్లా వాజ్ బోర్న్ ఇన్ కర్నల్, హర్యానా. షీ గాట్ మ్యారీడ్ టు అన్ అమెరికన్ సిటిజన్ అండ్ thus became a naturalized American. So she is called an Indian American. కల్పనా చావ్లా కర్నల్ అనే టౌన్లో హర్యానాలో జన్మించడం జరిగింది. ఆమె అమెరికాకు చెందిన పర్సన్ని పెళ్లి చేసుకోవడం వల్ల, అమెరికాకు చెందిన సిటిజన్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె న్యాచురలైజ్డ్ అమెరికన్ అయింది. న్యాచురలైజ్డ్ అమెరికన్ అంటే వేరే దేశంలో పుట్టి లీగల్గా సిటిజన్షిప్ అవ్వడం అనమాట. లీగల్గా సిటిజన్షిప్ అవ్వడాన్ని న్యాచురలైజ్డ్ అమెరికన్ అంటాం. సో ఆమె అందుకే ఇండియాలో జన్మించి అమెరికాలో సిటిజన్షిప్ పొందింది కాబట్టి ఇండియన్ అమెరికన్ అని ఆమెని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వెన్ అండ్ వై డిడ్ షీ గో టు
ద యుఎస్? హూ డిడ్ షీ మ్యారీ? ఆమె ఎప్పుడు యుఎస్కి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది ప్రశ్న. సో ఆన్సర్ చూడండి, షీ వెంట్ టు ద యుఎస్ ఫర్ హయ్యర్ స్టడీస్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. షీ మ్యారీడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ జీన్ పీరే హారిసన్. చూడండి, ఆమె అమెరికా ఎందుకు వెళ్ళిందంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి, హయ్యర్ స్టడీస్ చేయడానికి అమెరికా వెళ్ళింది. అక్కడే ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ జీన్ పీరే హారిసన్ని పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. హౌ డిడ్ షీ బికమ్ అన్ ఆస్ట్రోనాట్? వాట్ గేవ్ హర్ ది ఐడియా దట్ షీ కుడ్ బి అన్ ఆస్ట్రోనాట్? సో ఆమె ఎలా ఆస్ట్రోనాట్ అయింది, ఆమె ఆస్ట్రోనాట్ అవడానికి ఐడియా ఏ విధంగా వచ్చింది, సో ఏది ఇచ్చింది? సో ఇక్కడ చూడండి ఆన్సర్, షీ అప్లైడ్ ఫర్ నాసా స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ అండ్ గాట్ హైర్డ్ యాజ్ ఏ రీసెర్చ్ సైంటిస్ట్ అట్ నాసా. సో ఆమె రీసెర్చ్ సైంటిస్ట్గా హైర్ చేసుకోవడం జరిగిందనమాట నాసాలో. షీ వాజ్ దెన్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ యాజ్ అన్ ఆస్ట్రోనాట్ ఇన్ 1994. తర్వాత ఫస్ట్ రీసెర్చ్ సైంటిస్ట్గా వెళ్ళింది, తర్వాత ఆమె ట్రైనింగ్ చేస్తూ అంటే ఆస్ట్రోనాట్గా ట్రైనింగ్ చేసుకోవడానికి ఆమె సెలెక్ట్ అవ్వబడింది. ఎప్పుడు? 1994లో. నెక్స్ట్ క్వశ్చన్ 4. వాట్ ఎబిలిటీస్ మస్ట్ అన్ ఆస్ట్రోనాట్ హ్యావ్ అకార్డింగ్ టు ద జర్నలిస్ట్? జర్నలిస్ట్ చెప్పాడు కదండి, ఆస్ట్రోనాట్ అవ్వడం చాలా ఈజీ టాస్క్ కాదు, చాలా సింపుల్ విషయం కాదు, చాలా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పాడు కదా, ఎనారమస్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పాడు కదా. సో ఇక్కడ చూడండి ఆన్సర్, అకార్డింగ్ టు ద జర్నలిస్ట్, వన్ నీడ్స్ టు నో ఏ లాట్ అబౌట్ ఎవ్రీథింగ్, బయాలజీ, ఆస్ట్రోఫిజిక్స్ అండ్ ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ టు బి అన్ ఆస్ట్రోనాట్. చూడండి, ఆస్ట్రోనాటిక్ అవ్వాలంటే బయాలజీ తెలిసి ఉండాలి, ఆస్ట్రోఫిజిక్స్ తెలిసి ఉండాలి, తర్వాత ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి. సో అవంతా చేస్తేనే ఒక ఆస్ట్రోనాట్ అవ్వగలం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. డిస్క్రైబ్ కల్పనా చావ్లాస్ ఫస్ట్ మిషన్ ఇన్ స్పేస్. ఫస్ట్ మిషన్ గురించి డిస్క్రైబ్ చేయండి అని ఇచ్చాడు. కల్పనా చావ్లాస్ ఫస్ట్ మిషన్ ఇన్ స్పేస్ లాస్టెడ్ 15 days, 16 hours and 34 minutes. ఫస్ట్ మిషన్ ఎన్ని రోజులు జరిగిందండి? 15 days ఉన్నారు ఫస్ట్ మిషన్లో. 15 days, 16 hours, 34 minutes ఉన్నారు. షీ వెంట్ అరౌండ్ ది ఎర్త్ 252 times. చూడండి, 252 సార్లు ఆమె భూమి చుట్టూ తిరిగారు. ట్రావెలింగ్ 10.75 million kilometers. చూడండి, అక్కడ లెసన్లో 4-5 ఉంది, 10.45 million kilometers. ఏ ఉక్రేనియన్ అండ్ ఏ జపనీస్ ఆస్ట్రోనాట్ వర్ ఆల్సో అమాంగ్ ద క్రూ మెంబర్స్. చూడండి, తన ఫస్ట్ మిషన్లో ఒక జపనీస్ ఉన్నారు, ఉక్రేనియన్ ఉన్నారు, అదేవిధంగా ఆమె 10.45 million kilometers ప్రయాణించారు. చూడండి, ఇదంతా ఆమె ఫస్ట్ మిషన్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ డస్ కల్పనా చావ్లా సే అబౌట్ పర్సూయింగ్ ఏ డ్రీమ్? డూ యూ అగ్రీ విత్ హర్ దట్ సక్సెస్ ఈజ్ పాసిబుల్? ఆన్సర్, కల్పనా సేస్ ద పాత్. చూడండి, ఆమె ఏం చెప్పింది డ్రీమ్స్ గురించి, నువ్వు దాంతో అగ్రీ చేస్తారా, అది పాసిబుల్ అవుతుందని అగ్రీ చేస్తారా అని ప్రశ్న అనమాట. ఆన్సర్ చూడండి, కల్పనా సేస్ ద పాత్ ఫ్రమ్ డ్రీమ్స్ టు సక్సెస్ డస్ ఎగ్జిస్ట్. మే యూ హ్యావ్ ద విజన్ టు ఫైండ్ ఇట్, ద కరేజ్ టు గెట్ ఆన్ టు ఇట్, విషింగ్ యూ ఏ గ్రేట్ జర్నీ. ఎస్, ఐ డూ అగ్రీ విత్ హర్ దట్ ద విజన్ అండ్ కరేజ్ సక్సెస్ ఈజ్ పాసిబుల్. చూడండి, సో మనకు ఒక కళ అనేది ఉండాలి, ఆ కళ మన సాకారం చేసుకోవడానికి ఒక దారి అనేది ఉంటుంది. ఆ దారికి మనకు ఎతకడానికి, ఆ దారిలో మనం వెళ్ళడానికి మనకు స్ట్రాంగ్ విజన్ అనేది ఉండాలి. ఒక విజన్ ఉంటేనే మనం వెళ్ళగలం. సో ఆ కరేజ్ అనేది ఉండగలగాలి, అప్పుడే మనము దాన్ని సాధించగలం. అంటే మీరు అగ్రీ చేస్తున్నా అంటే ఎస్, అగ్రీ చేస్తున్నాం. మనకు ఆమె చెప్పినట్టు స్ట్రాంగ్ విజన్, కరేజ్, సక్సెస్ ఉంటే అది పాసిబుల్ అవుతుంది, దేన్నైనా మనము సాధించవచ్చు. ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. తర్వాత ఇంకా ఏమి ఇచ్చారంటే న్యూస్ పేపర్ రిపోర్ట్ సంబంధించింది కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో అది చూద్దాం. రీడ్ ద న్యూస్ పేపర్ రిపోర్ట్ టు ఫైండ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద కొలంబియాస్ ఇల్ ఫేటెడ్ వయోజ్. చూడండి, ఇక్కడ ఇల్ ఫేటెడ్ వయోజ్ అనే ఒక న్యూ ఫ్రేజ్ మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఇల్ ఫేటెడ్ వయోజ్ అంటే ఒక బ్యాడ్ జర్నీ అని చెప్పొచ్చు, ఒక దురదృష్టవంతమైన ప్రయాణం అని కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకు ఒక న్యూస్ రిపోర్ట్ ఉంది కదా లెసన్లో, ఆ న్యూస్ రిపోర్ట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ని మనం ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ లిఫ్ట్ ఆఫ్, అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది టేక్ ఆఫ్ అవ్వడం, లిఫ్ట్ ఆఫ్ అంటే పైకి ఎగిరింది కదా, సో స్పేస్ సెంటర్లోకి వెళ్ళడానికి ఆ యొక్క డేట్ ఇక్కడ ఇమ్మన్నాడు. మనం చదివాం కదా ఆల్రెడీ, 16 January 2003. ఓకే, నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ ఆన్ బోర్డ్. సో అక్కడ ఆన్ బోర్డ్ ఎంతమంది ఉన్నారు అంటే
స్పేస్ క్రాఫ్ట్లో ఎంతమంది ఉన్నారు అంటే 7. ఎంతమంది ఉన్నారు? 7. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డేస్ ఇట్ స్టేడ్ ఇన్ స్పేస్. సో ఎన్ని రోజులు ఆ స్పేస్లో వాళ్ళు ఉండడం జరిగింది. ఆ స్పేస్ క్రాఫ్ట్ ఎన్ని రోజులు ఉంది? కొలంబియా, ఆ స్పేస్ క్రాఫ్ట్ నేమ్ కొలంబియా అనమాట. సో అది ఎన్ని రోజులు ఉంది? సో ఇక్కడ చూడండి ఆన్సర్ మనం చదివాం ఆల్రెడీ. 15 డేస్. ఓకేనా? 15 డేస్ 16 అవర్స్. 15 డేస్ 16 అవర్స్ 34 మినిట్స్ అండ్ 34 మినిట్స్. 34 మినిట్స్ అని రాస్తున్నాయి. ఓకేనా? 34 మినిట్స్. సో ఫోర్త్ వన్ చూడండి. నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ డన్ బై సైంటిస్ట్స్. సో ఆ సైంటిస్టులు ఎన్ని ఎక్స్పెరిమెంట్స్లు చేశారు? సో వాళ్ళు ఎన్ని చేశారండి? 80 రకాల ప్రయోగాలు చేశారు. డేట్ ఆఫ్ రిటర్న్ జర్నీ, వాళ్ళు రిటర్న్ ఎప్పుడు వచ్చారు? 1st ఫిబ్రవరి. ఆ రోజే కదా యాక్సిడెంట్ అయింది. 1st ఫిబ్రవరి. 1st ఫిబ్రవరి 2003. నెక్స్ట్ హైట్ అట్ విచ్ ఇట్ లాస్ట్ కాంటాక్ట్. ఏ హైట్లో ఉన్నప్పుడు కాంటాక్ట్ అనేది మిస్ అయిందంటే 2 lakhs ఫీట్. 2 lakhs ఫీట్లో ఉన్నప్పుడు కాంటాక్ట్ అనేది మిస్ అయింది. సో ఇవి ఆన్సర్స్ అండి. నెక్స్ట్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ గ్రామర్ పార్ట్ ఉంటుంది. ఇవంతా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనము లెసన్ చెప్పాం. లెసన్తో పాటు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసాం. సో ఇక నుంచి రెగ్యులర్గా ఇంగ్లీష్ క్లాసెస్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.